రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో నగరపాలక సంస్థలలో సరి అయిన మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ఏలూరు నగరంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చింతామణి విలేకరి సమావేశంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజాపాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. ఇకైతే లిక్కర్ స్కామ్లో మాత్రం అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవని అన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇబ్బందులన్నీ తొలగి ప్రజలు సురక్షితంగా ఉంటారని అన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు నిధులు లేక. బల్బు మార్చుకోవాలన్నా కూడా నిధులు లేవు. రోడ్డు వేసేదానికి అసలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు సర్పంచులకు నేరుగా చెక్కులు పంపించేవాళ్ళం. ఈరోజు ఆ విధానం పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. గ్రామాల్లో నిధులు లేక గ్రామాల్లో సర్పంచులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా పరిస్థితి. మీ కార్పొరేషను మరి అధ్వానంగా ఉంది. ఈస్ట్ స్ట్రీట్ అంటారు, సౌత్ స్ట్రీట్ అంటారు. ఈ స్ట్రీట్ కి ఆ స్ట్రీట్ కి పేరు లేదు, ఊరు లేదు. నేను 10 సంవత్సరాల నాడు ఏలూరు కార్పొరేషన్ ఎట్టుందో అట్లాగే ఉంది. ఒక్కటి మాత్రం మార్పు చూశాను. అల్లూరు సీతారామరాజు స్టేడియానికి అక్కడక్కడ చిన్న చిన్న ఆ కమ్ములకి రంగు వేస్తున్నారు, విగ్రహం కనపడ్డది. అది తప్ప ఏలూరులో ఏమి అభివృద్ధి అనేది సున్నా. ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కన్నీటితో ఉన్నారు. బాగా లేవు పరిస్థితులు, దారుణం. నేను ఊహించలేదు ఇంత దారుణంగా తయారవు.